గణపతి బప్ప మోరియా ఇవ్వాలయ్యా యూరియా అంటూ ఇక్కడ నిన్న అసెంబ్లీ సమావేశాల దగ్గర ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ ఒకసారి చూడండి. ఇగో బీఆర్ఎస్ యుద్ధ పేరి గణపార్క్ వద్ద యూరియాపై నిరసన, సెక్రటేరియట్ ఎదుట ఆందోళన, వ్యవసాయ కమిషనరేట్ వద్ద ధర్నా, కేటీఆర్ సహా నాయకుల అరెస్ట్ అంటూ ఇక వాళ్ళని అరెస్ట్ చేసిరు. నిన్న ఇక చూసిరు కదా, అనామతం ఎత్తుకపోయారు. ఇది కామన్ గా జరుగుతుంది. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లా ఉంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇవి జరిగినాయి. ఇదేమి కొత్త అయితే కాదు. ఇలా వీళ్ళనే ఇట్లా చేసిరని చెప్పడానికి కూడా లేదు. ఒక జర్నలిస్ట్గా మేము అన్ని గమనిస్తుంటాం కాబట్టి ఎవరైనా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు డెఫినెట్గా సరే ఇలా ప్రజల పక్షాన ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇది తప్పుతలేదు. ఆనాడు వాళ్ళు కూడా అట్లే ఉన్నారని అనుకోవాలి, ఇంపాక్ట్ ఉంటుంది అని అనుకోవాలి. అంతేగాని లేదు డెఫినెట్గా ఆ రోజు ఖాళీ వాళ్ళు రాజకీయం చేస్తారు, రాజకీయం కోసమే చేస్తారు, రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తారు అని చెప్పి అనుకోవడానికి ఉండదు. ఆనాడు నువ్వు మాట్లాడేది రైట్ అయితే ఈనాడు వీళ్ళు చేసేది రైట్. ఆనాడు నీది తప్పు అయితే లేదా ఈనాడు వీళ్ళని తప్పు పడితే ఆ రోజు నీది కూడా తప్పే. ఇది అర్థం చేసుకోవాలి. ఇగో కాంగ్రెస్ కోటేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం, ఎవరికి చెప్పుకోవాలనో తెలియని గతి పట్టింది. ఇక బుద్ధి వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ కోటయ్యాం, 10 ఏళ్ళు మంచిగా బతికినాం, ఇప్పుడు ఎద్దు వ్యవసాయం ఇడిచి ఊళ్ళ పొంటి యూరియా బత్తాల కోసం తిరుగుతున్నాం. నాడు పైసలు ఇస్తే యూరియా బత్తాలను ఆటో డ్రైవర్ ఇంటికాడికి తెచ్చేటోడు ఎక్కడి దుబ్బతండ, ఎక్కడ అక్కన్నపేట బచ్చిపోవడానికే సాగు సస్తున్నాం. రైతుల బాధలకి రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? 50 అబద్ధాలాడి రైతులను మోసం చేసిండు. 4 రోజులైతే వరి పొట్ట బయటకు వస్తుంది. ఇక ఎవరికి కావాలే యూరియా అంతా కాంగ్రెస్ వాళ్ళ ఇంటికి తీసుకుపోమనుండ్రి అంటూ గగులోతు రెడ్డి నాయకు దుబ్బతండ, అక్కన్నపేట, సిద్దిపేట జిల్లా ఇక చెప్పు పట్టుకొని కొట్టుకుంటున్నాడు. మీకు ఓటేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలని చెప్పి బాధపడతా ఉండు. ఇక వరి పొట్టకొచ్చినాక ఇంకా యూరియా ఇచ్చేం లాభం? తీసుకపోర్రి. కాంగ్రెస్ వాళ్ళందరూ మరి ఇళ్ళలో పెట్టుకొని ఏం చేసుకుంటారో చేసుకోపోర్రి అని చెప్పి ఇవాళ రైతులు డైరెక్ట్గా ఇట్లా ఈయన రైతా లేకపోతే ఈయన బీఆర్ఎస్ కార్యకర్త అందరూ డిసైడ్ చేయరు. నిజంగా దొరకబట్టిరు ఈయన బీఆర్ఎస్ కార్యకర్త అయితే. ఇగో నాట్లేసి నెలైంది, కాల్ముక్త బాంచని యూరియా ఇవ్వుర్రి. ఎంత బతిలాడుకుంటారు చూడరు, ఎంత దారుణమైన పరిస్థితులు. వారం నుంచి నేను నా పెన్మిడి సర్ది కట్టుకొని యూరియా కోసం తిరుగుతున్నాం, మీ కాలు మొక్తా ఓ బస్తా యూరియా ఇవ్వండ్రి, పొలం ఎర్రబారుతోంది అంటూ మహబూబాద్ జిల్లా నర్సింహులపేటలో ఏవో కాళ్ళు మొక్కుతున్న జయపురానికి చెందిన మహిళా రైతు మందుల కలమ్మ. ఇక మందుల కలమ్మ ఎట్లా బతిలాడుతుంది చూడు. వారం నుంచి సర్ది కట్టుకొని వస్తున్నా నేను నా భర్త, యూరియా కోసానికి ఇంత తిరుగుతాం, మీ కాలు మొక్తా సార్, ఒక్క బస్తా ఇయ్యి సరే అని బతిలాడుకుంటుంది. ఎరువులు అడిగిన రైతుకు ఎస్ఐ చెంపదెబ్బ, వచ్చిన కొద్దిపాటి యూరియా దొరుకుతుందో లేదోనని ఒక్కసారిగా ఎగబడ్డ రైతులపై పోలీసులు ప్రతాపం చూపించారు. వారి ఆవేదన అర్థం చేసుకొని అదుపు చేయాల్సింది పోయి శనివారం నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు సహకార సంఘం వద్ద యూరియా అడిగిన పాపానికి రాకొండకు చెందిన రైతు సత్యనారాయణ రెడ్డిని ఎస్ఐ రాము చెంపదెబ్బ కొట్టారు అంటూ ఇగో ఈ దరిద్రపు కొట్టు పాలనలా రైతులు చెంపదెబ్బలు కూడా తినాల్సి వస్తుంది. పోలీసులతోని ఏదో దేశద్రోహం చేసినట్టు, ఏదో దేశద్రోహం కేసులు దొరికినట్టు పోలీసులతో చెంపదెబ్బలు తినే కాడికి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అసలు నువ్వే చక్కగా యూరియాని కనుక అరేంజ్ చేసి ఉంటే, కేంద్రం ద్వారా మాట్లాడి కనుక ముందు చూపుతోని రైతులందరికీ సరిపడా యూరియా స్టాక్ పెట్టి ఉంటే ఇలా ఈ గతి ఎందుకు వస్తుంది? వాళ్ళు చెంపదెబ్బలు ఎందుకు తినాల్సి వస్తుంది? ఎందుకు ఇట్లా బాధలు పడతారు? ఎందుకు బాధలు పడతారు చెప్పు? రైతులకు ఏం అక్కరా, ఏం అవసరం? ఎవరి పాపం చెప్పుండ్రు? ఇది మీరు సరిగా చేయక మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎలా పోలీసులను పెట్టి రైతులను కొట్టిస్తారు? ఇంత అధ్వానం ఉంటుందా పరిపాలన? ఆయన అనుకోడా ఈ యూరియా బస్తా కోసమని నేను చెంపదెబ్బలు తినాల్సింది? గత పరిపాలన 10 ఏళ్లలో నేను ఎప్పుడు ఇంత బాధపడలేదు అని గుర్తు చేసుకోడా ఆయన?